దేవుడు భూమి మీద ఒక విచిత్రమైన ఆలోచనతో తిరుగుతున్నట్టుగా, ఒక విచిత్రమైన ఆలోచనతో మనుషుల పట్ల ఆలోచిస్తున్నట్టుగా ఈరోజు వాక్యంలో మనకి అర్థమవుతుంది. ముందుగా వచనం చూద్దాం. వచనం చూసిన తర్వాత వివరణలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వచనం. దయచేసి బైబిల్ త్వరగా తీసి త్వరగా రాసుకోండి. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చాలు. మొదటి మాట ఈరోజు మన పాఠ్యాంశం. నా యొద్ద నివసించున్నట్లు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆలోచించాలి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుడి దగ్గర నివసించటానికి మనిషి ఎప్పుడు వెళతాడు అని మనం ఆలోచిస్తే, మనిషి తన జీవితాన్ని భూమి మీద 60-70 సంవత్సరాలు దేవుడి కొరకు నమ్మకంగా అప్పగిస్తే, కొత్త నిబంధనలో చదువుకున్న మాట మనకు తెలుసు. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి అన్నాడు పేతురు గారు రాసిన పత్రికలో. ఆ మాట మీకు తెలుసు. అంటే దేవుడి దగ్గరకు మనం చేరేది ఎప్పుడు అన్నప్పుడు మరణం తర్వాత చేరతాం. అయితే ఇక్కడ 6వ వచనంలో చేరేవారికి ఉండవలసిన ఒక క్వాలిటీని వెతుకుతున్నాడు. ఏంటంటే ఆ క్వాలిటీ? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. అంటే ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. దేవుడికి నమ్మకస్తులు కావాలి. దేవుడికి నమ్మకస్తులు కావాలి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను? నమ్మకం అన్న మాట చూద్దామన్నా కూడా కనబడని ప్రపంచం ఇది. నమ్మకస్తులను పక్కన పెట్టి నమ్మకం అన్న మాట చూద్దామన్నా కూడా కనబడని ప్రపంచం ఇది. అవునా కదా? మీరు చెప్పండి. షాపోడి దగ్గరికి మన మధ్యకాలంలో వెళ్ళానండి. ఇంటికి ఉల్లిపాయలు పట్టుకుని వచ్చాడు. 5 కిలోలు 100 రూపాయలు అన్నాడు. మార్కెట్ దగ్గర 4 కిలోలు ఇస్తున్నారు 100 రూపాయలకి. ఈడు 5 కిలోలు అనేసరికి అందరూ ఏం చేస్తారు? తీసుకుంటారు. ఆ రోడ్డు పక్కన బండి ఆపాడు. 5 కిలోలు 100, 5 కిలోలు 100 అంటున్నాడు. మనకేదో అప్పుడు భోజనాల ప్రోగ్రాం ఉంది. తీసేసుకున్నాను 5 కిలోలు. తీసుకున్న తర్వాత బ్యాగ్ ముందు పెట్టుకున్నాను. ముందు షాప్ దగ్గర ఏదో అవసరమై ఆగాను. పాల ప్యాకెట్కో దేనికో. అతనికి కొంచెం పరిచయం. పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఎంతకి ఇచ్చాడు సార్ అన్నాడు. 100 రూపాయలు అండి అన్నాను. ఎన్ని కిలోలు అన్నాడు. 5 కిలోలు అని చెప్పాను. ఒకసారి ప్యాకెట్ ఇలా తీసుకురండి అన్నాడు. కిరాణా షాప్ దగ్గరికి ఆ ప్యాకెట్ పట్టుకెళ్ళి పెట్టేసరికి 4 కిలోల 300 గ్రాములే ఉన్నాయి అందులో. అంటే ఎంత పోయింది చెప్పండి? 700 గ్రాములు. కానీ అక్కడ మన నమ్మకం ఏంటి? మన ఆశ ఏంటి? నేను ఎన్ని కిలోలు కొంటున్నాను? 5 కిలోలు. ఉన్నాయా? ఉండవు. 1/2 లీటర్ పాలు ప్యాకెట్ తెస్తారుగా, అందులో 1/2 లీటర్ పాలు ఉండవు. మీరు కావాలండి చూడండి. అంటే ఎక్కడ నమ్మకం అన్నది ఈరోజు ప్రపంచంలో లేదు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు చెప్తారు, జ్వరం వస్తే డోలో తప్ప ఇంకొకటి వేసుకోవద్దన్న అని చెప్తారు. ఎందుకంటే జ్వరాన్ని తగ్గించడానికి కాస్తో కోస్తో క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నప్పుడు డోలో వాడు ఒకటే, మిగతావన్నీ డూప్లికేట్లే. ఆ మందులు వేసుకోవద్దంటాడు తమ్ముడు. అంటే ఒక మందుల్లో నమ్మకం లేదు, ఒక తినే పాలల్లో నమ్మకం లేదు, తూకాలలో నమ్మకం లేదు. ఇవన్నీ జరుగుతున్న మోసాలండి ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఈరోజు మనుషులలో
ఒక మనిషిని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు అనడానికి లేదు. ఎవరి నమ్మకాన్ని చూరగొందామన్నా ఏదో ఒక రకంగా సాటి మనిషిని మరొక మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? మోసం మోసం మోసం. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు భూమి మీద ఏదైనా మోసం మనకు ఎదురైనప్పుడు అండి మన గుండె పగిలిపోతుంది. ఇంతకన్నా నమ్మేము. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు లేదండి ఇది సూపర్ అండి, సంవత్సరం గ్యారంటీ ఉంది, పట్టుకెళ్ళండి అన్న తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే ఇరిగిపోయింది అనుకోండి, వెంటనే మన నమ్మకం ఏమైపోయింది? పటాపంచలు అయిపోయింది. వాడి మీద కోపం వస్తుంది. ఇంత మోసమా అని ఏమండి, ఎక్కడో తీరని వేదన, తీరని కోపం మనకు వస్తుంది. ఎవడో వ్యాపారి మోసం చేస్తే వచ్చే కోపం, అలాగే నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళ విషయంలో కూడా ఇదేంటి, నమ్మకంగా ఉంటాడు అనుకున్నాను, మంచివాడు అనుకున్నాను, నాకేం చేశాడు? మోసం చేశాడు. అక్కడ కూడా కొద్ది రోజులు బాధపడతాం, తీరని వేదన. ఇలా మనకండి నమ్మకస్తులు దొరకనప్పుడు, లేదంటే ఎవరైనా మోసం చేసినప్పుడు మనం పడుతున్న మనోవేదన ఇది కదా. జాగ్రత్తగా వినాలి ఒక మాట. మన జీవితకాలం, మన ఆయుష్కాలం మొత్తం లెక్క పెట్టుకుంటే మనల్ని మోసం చేసేవారి సంఖ్య ఎంత ఉంటుంది చెప్పండి? ఇంకా వాళ్ళు ఉన్న ఫీల్డ్ని బట్టి ఒక 10 మందో 20 మందో, గట్టిగా అంటే 100 మంది అండి, అంతేనా? 100 మంది కంటే నేను ఎక్కువ మోసం చేసేవాళ్ళు ఉంటారా? ఉండరు. నేను పెద్దంకి చెప్పాను సుమా, 100 మంది మనల్ని మోసం చేసినోడు ఎవడు ఉండడు. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే గట్టిగా అంటే ఒక 10-15 మంది అలా రాత్రి పడుకుని అంటే ఈయన వేసాడు దెబ్బ, ఈయన వేసాడు దెబ్బ అంటే గట్టిగా నాకే 15 మంది ఉంటారు సేవలో ఉన్న వాళ్ళు. నాకే. మీకు ఇంక ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు మీకంటే అంత పెద్ద లిస్ట్ ఏమీ మీ దగ్గర ఉండదు. మహా అంటే 1, 2, 3 మాకు దెబ్బేశారండి, అంతేగా. అంటే నమ్మకం, నమ్మిన తర్వాత ఆ వ్యక్తులు మోసం చేస్తుంటే వచ్చే వేదన, వచ్చే కోపం, ఏమండి మోసపోయిన ఆ సందర్భాలలో, ఆ క్షణాలలో ఉన్నప్పుడు మీకు తెలుసు చాలా కోపం, చాలా వేదన, ఏంటి ఇలా చేశారేంటి అన్న ఒక రకమైన ఇరిటేషన్ అనేది మనకు వస్తుంది, రైట్? ఇప్పుడు బాగా ఆలోచించాలి. మీ సమస్య అంతా ఒకసారి దేవుడి దగ్గర పెట్టి ఆలోచించాలి. ఏమని? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి. నా యొద్ద ఉండడానికి దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఇప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు అంటే, నమ్మకస్తులను కనిపెడుతున్నాను అంటే నమ్మకస్తుల కోసం దేవుడు వెతుక్కునే పరిస్థితి వచ్చింది, అంతేనా? వీడు నిలబడతాడా నా కోసం అని నమ్మకస్తుల కోసం దేవుడు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మనల్ని మోసం చేసిన వాడు ఎవరితోనూ కూడా మనకి అంత పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండవు. ఆడేదో ఆటో వేసుకొచ్చాడు, నేను కొన్నాను, మోసం చేశాడు, వెళ్ళిపోయాడు, తర్వాత వాడికి నాకు సంబంధాలు ఏమి ఉండవు. కానీ ఇక్కడ దేవుడి పరిస్థితి ఏంటంటే, నేను నమ్మకస్తులను వెతుక్కుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. అంటే ఆ దేశములో ఉన్న ప్రజలందరూ కూడా అప్పటికే దేవుడికి ఏం చేసేసారు చెప్పండి? నమ్మక ద్రోహం చేసేశారు, అవునా? ఆ దేశం పేరులో భారతదేశం వేసాడు అనుకోండి, ఆ లిస్టులో మనం కూడా వెళ్ళి 100కి 100% పడతాం. ఎందుకు పడతాం చెప్పండి? ఎందుకు పడతామో చెప్పాలి. నమ్మక ద్రోహం లిస్టులో మనం ఎందుకు పడతామంటే, తల్లి గర్భంలో మనల్ని నిర్మిస్తున్నప్పుడు ఏ ఆలోచనతో మనల్ని నిర్మించాడు చెప్పండి? భూమి మీదకి వెళతాడు, ఆ నోరుతో నా గురించి మాట్లాడతాడు, ఆ దేహంతో నా కొరకు పనిచేస్తాడు, నన్ను మహిమపరుస్తాడు, నాకు కీర్తి తెస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు, నా గురించి చెబుతాడు, నా గురించి జీవితాన్ని పనంగా పెడతాడు, భక్తుడిగా పేరు తెచ్చుకుంటాడు, అతని జీవితాన్ని చూసి నాకు బోళ్ళంత మహిమ వచ్చేస్తుంది. ఎన్నో ఆశలతో, ఆలోచనలతో కదండి ఈ జన్మను దేవుడు మనకిచ్చింది. వచ్చిన తర్వాత ఎంతమంది దేవుడు ఏ నమ్మకంతో అయితే భూమి మీదకి పంపించాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టి అలాగే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు భూమి మీద? బాగా ఆలోచించండి. అంటే
ఈరోజు భూమి మీద 780 కోట్ల మంది ఉంటే 780 కోట్ల మందిలో ఎవడు నమ్మకస్తుడు, ఎవడు నా కొరకు బతుకుతాడని దేవుడు లెక్క పెట్టుకుంటే ఎంతమంది దొరుకుతారు చెప్పండి? ఈరోజు కోట్లలో, 100 కోట్ల మందిలో దేవుడి కొరకు బ్రతికేది గట్టిగా అంటే 100ల్లో 1000ల్లో ఉంటారేమో, అంతేనా? అదైనా మన సత్యవాక్యం విన్న తర్వాత బ్రతకడం ప్రారంభించారు. తండ్రి గారి బోధ చేసిన తర్వాత మీరు దేవుడి కొరకు బ్రతకాలి, మీరు దేవుడి పిల్లలు, లోకం కొరకు బ్రతికేస్తున్నారు, అది తప్పు అని ఆయన బోధ ప్రారంభించిన తర్వాత కదండి మనకి సత్యాలు తెలిసాయి. అంతకుముందు ఏంటి దేవుడిని నమ్ముకోవటం అంటే? దేవుడిని నమ్ముకోవటం అంటే ఏముంది? రక్షణ తీసుకోవాలా, పెళ్ళప్పుడు రక్షణ తీసుకుని ఆదివారం గుడికి వెళ్ళి రావాలా, తప్పకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలా, ఇంతేగా క్రైస్తవ్యానికి భక్తి అంటే. ఇంతకు మించి ఏముంది చెప్పండి? క్రిస్మస్కి రంగులు వేయాలా, ఇల్లు దులుపుకోవాలా, గుడ్ ఫ్రైడేకి ఏమో ఏమంటే మంచిగా గుడికి వెళ్ళి ఆడవాలి, 40 రోజులు ఉపవాసం చేయాలి. ఇంతకు మించి క్రైస్తవ్యానికి ఏం తెలుసు చెప్పండి భక్తి అంటే? ఏమన్నా ఇది కాదని ఇంకా చేస్తున్నారు అని ఏమన్నా లిస్ట్ చెప్పండి. అక్కడ ఉండిపోయాం. అంటే దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవితాన్ని పనంగా పెట్టాలి, దేవుడి కొరకు మనము కదలాలి, దేవుడి కొరకు ఇవ్వాలి, దేవుడి కొరకు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఇవన్నీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సత్యవాక్యాన్ని బట్టి కదా మనం నేర్చుకున్నాం. దేవుని పిల్లలారా, తల్లి గర్భంలో రూపమిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు నమ్మకంతో వీడు వెళతాడు నన్ను నిలబెడతాడు అని నమ్మకంతో ప్రతి మనిషికి ఈ జీవితాన్ని ప్రసాదిస్తే, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసి చివరికి ఆయన్ని ఎక్కడికి దిగజార్చింది మానవ జాతి అంటే, ఎక్కడ ఉంటారా నమ్మకస్తులు అని వెతుక్కునే పరిస్థితికి దేవుడు వచ్చేసాడు. నేను ప్రారంభంలో ఒక మాట అడిగాను, మిమ్మల్ని మోసం చేసిన వారు ఎంతమంది ఉంటారు? లిస్ట్ చెప్పానుగా, గట్టిగా అంటే 10 మంది వేసుకుంటారుగా. 10 మంది వేసుకుంటేనే ఇదిగో ఈ 10 మంది నన్ను మోసం చేశారు కనుక నేను ఇంకెవరిని నమ్మను. కొంతమంది పెద్ద ఓవర్ డైలాగులు ఇవి ఏంటంట, వీళ్ళు 10 మంది నన్ను మోసం చేశారు కనుక మనుషులు ఇప్పుడు నేను నమ్మను. ఒకవేళ 10 మంది దెబ్బేస్తేనే నువ్వు మనుషులు నమ్మటం మానేస్తే, ఇప్పుడు దేవుడికి దెబ్బేసిన వారు ఎంతమంది? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కోట్ల మంది. ఇప్పుడు దేవుడికి ఎలాంటి మనసు రావాలి? ఒకరు దెబ్బేస్తే గుండె బరువెక్కిపోతే, 2 దెబ్బేస్తే గుండె బరువెక్కిపోతే, 10 మంది దెబ్బేస్తే గుండె బరువెక్కిపోతే, కోట్ల మంది ఏమని దెబ్బేసి ఆ బరువెక్కిన గుండెతో ఉన్న పరమ తండ్రి వీళ్ళు ఇంకా వేస్ట్, మనుషుల్ని నేను నమ్మకూడదు అనుకుంటే, మనం ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటావా? మీరు చెప్పండి, వింటావా? అంటే ఎక్కడో ఇంకా ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేయట్లేదు, వదులుకోవట్లేదు. దొరుకుతారేమో వెతుకుదాం, దొరుకుతారేమో, నా దగ్గరికి వస్తారేమో, నా దగ్గర నివసిస్తారేమో, తండ్రిగా నన్ను గుర్తిస్తారేమో, ఆ లోకంలో, ఆ పాపంలో, ఆ చీకటి జీవితంలో, లేదంటే ఆ లోక ఆశల్లో పడిపోకుండా నేనున్నానని నా కొరకు గుర్తించి నా కొరకు బ్రతుకుతారేమో, నా దగ్గరకు వస్తారేమో, నా యొద్ద నివసించున్నట్లు అన్నాడుగా ప్రారంభంలో. అంటే ఇప్పుడు ఆయన కళ ఏముంది? నమ్మకంగా బ్రతకాలి, బ్రతికి నా దగ్గరకు వచ్చేయాలి, నాతో పాటు ఉండాలి. ఏమంటే మంచి ఆలోచన ఇది, ఏమన్నా చెడు ఆలోచన మీరు చెప్పండి? నా పిల్లలు నా దగ్గరకు వచ్చేయాలి. ఎంత బాగుందండి ఆయన మాట, ఎంత బాగుందండి. నమ్మకస్తులైన వారిని దేశములో దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడంట. ఎప్పటి నుండి ప్రారంభమైంది వెతుకులాట అంటే, ఆదాము అవ్వల దగ్గర నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి జంట దేవుడికి ఏమేసింది చెప్పండి? నమ్మకాన్ని ఉంచారా, పోగొట్టేశారా? మీరు చెప్పండి. పోగొట్టేశారు. పండు తినొద్దమ్మా, తినను మీరు నాకు దూరం అయిపోతారు. చచ్చిపోతారంటే అర్థం ఏంటి? నాకు దూరం అవుతారని. చావు అనగానే దేవుడికి దూరం అవటమే చావు అండి. 2వ మరణం అన్నాడు బైబిల్లో. 2వ మరణం అంటే ఏంటి చెప్పండి? దేవుడి దగ్గర ఉండవలసిన వాడు ఎక్కడుంటాడు? వెళ్ళి నరకంలో యుగయుగాలు తరతరాలు కాలిపోవటమే చావు. చావు అంటే ఏంటో కాదు, దేవుడికి దూరం అయిపోవటం. ఆదామవులతో ఏం చెప్పాడు? ఈ పండు తినుదేనమని నిశ్చయముగా మీరు చేస్తారు కనుక పండు జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఉన్నారండి నమ్మకంగా? లేరండి. మొట్టమొదట నుండి కూడా దేవుడికి ఏం జరుగుతుంది అంటే నమ్మక ద్రోహం. అప్పుడప్పుడు మాకు తగులుతాయండి. తగలటం అంటే ఎలా తగులుతాయంటే,
ఇక అసలు 4 రోజులు 5 రోజులు అందులోంచి బయటికి రాలేము మేమైతే. ఈడా మా పరిస్థితి అండి. నమ్మేసి అన్నీ చెప్పి అన్ని పనులు అప్పగించి దేవుడి కోసం ఏదో చేస్తాడు అని నమ్మి నమ్మకంగా వెనకుండి ప్రోత్సహించి అన్నిట్లో ముందు పెట్టి అంతా బాగు చేయాలి, గొప్పవాడిని చేయాలని మేము అనుకుంటాం. గొప్పవాడిని చేయాలని మేము అనుకుంటుంటే వెనకాల నుంచి మాకు తెలియకుండా ఏం చేస్తారంటే తొక్కేయాలా, నాశనం చేసేయాలా, ఇలాగుంటారు. ఇంకా తెలిసినప్పుడు అండి గుండంతా బరువెక్కిపోద్ది. ఎందుకు ఇలాంటి సాతాను ఇలా పట్టేసింది వీడిని, ఎందుకు సాతాను ఇలా ప్రేరేపించింది వీడిని, ఒకంత బాధ, అసహనం. తర్వాత మళ్ళా రిపేర్ చేసుకోవటం. అవునులే మనుషులు కదా దెబ్బేస్తారు, దేవుడు చెప్పేసరిగా ఎవరిని నమ్మొద్దని నమ్మటం మన తప్పు, నమ్మటం మన బలహీనత. అలా రిపేర్ చేసుకోవటం, మరలా ముందుకి వెళ్ళిపోవటం. దేవుడిది అదే పరిస్థితి. దేశంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా నమ్మకస్తులు ఉంటారేమోనని దేవుడు ఏం చేస్తున్నాడంట, వెతుకుతున్నాడు 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 వెతుకుతున్నాడు. నిజంగానండి సేవ భారం వండిది. మీకు తెలీదు, రోడ్ రోలర్ చక్రాలు ఉంటాయి చూసారు, ఆ చక్రం నెత్తి మీద ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక్కొక్కసారి మాకు పరిస్థితి. రోడ్ రోలర్ చక్రం నెత్తి మీద ఎక్కితే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉంటుంది ఒక్కొక్కసారి. వేడెక్కిపోయి పొగలొస్తూ ఉంటుంది, ఏం తెలీదు పరిస్థితి అంతా. కష్టాలంటే అలా ఉంటాయి సేవలో. కానీ ఎక్కడో మరలా నమ్మకం, దేవుడు ఉన్నాడు, నడిపిస్తాడు, తీసుకువెళతాడు, నిలబెడతాడు. విశ్వాసం కదండి అది. అబ్రహాం గారి పిల్లలు మనం, ఆయనకి ఏముంది విశ్వాసం. కళ్ళ ముందు ఏమీ లేదు, దేవుడు రా అన్నాడు పోతున్నాడు అంతే. మనం కూడా అంతే, కళ్ళ ముందు ఏమి ఉండదు. అచ్చేస్తాం ఇచ్చేస్తాం అచ్చేస్తాం అంటాం, చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే, ఏముండవు. నిజంగా మీరు నమ్మండి, నేను ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టే టైంకి చేతిలో చిల్లుగా ఉండదు, కానీ మొదలుపెట్టి దాన్ని ఏం చేస్తాం, సాధిస్తాం. అసలు విచిత్రం ఏంటంటే, సినిమా గురించి చెప్తాను మీకు అర్థమవుతుంది. మనం తీస్తున్న సినిమా అండి, సినిమా తీసే టైంకి నేనేమో 2 లక్షలు చేతిలో పెట్టుకుని దాని కొరకు దిగలేదు. బడ్జెట్ ఎంత అంటే మన డైరెక్టర్ గారు, గొప్ప డైరెక్టర్ గారు వచ్చాడా ఇలా రాలేదు. ఎంతనైనా బడ్జెట్ అంటే ఏమి లేదన్నా 2 లక్షల్లో మొత్తం అయిపోద్ది అన్నాడు. అక్కడున్న 4-5 కూర్చొని మాట్లాడుకుని, అన్న నువ్వు 10, నువ్వు 20, నేను ఒక 50 వేస్తే అయిపోద్దిగా సినిమా అంటే అయిపోద్ది అన్న, మరి 10 అన్నాం. అంతా రెడీ అయిన తర్వాత 2 అన్నది 3 అయింది, 3 అన్నది 6 అయింది, ఇప్పుడు 6:30 ఇంకా ఉంది, అవట్లేదు. ఏమండి ఆ రోజు మొదలు పెడుతున్న టైంకి ఇన్ని లక్షలు ఖర్చు అయిపోద్దని, ఇన్ని శ్రమలు పడతామని మాకేమైనా తెలుసా అంటే తెలీదు. కానీ చేస్తున్నది దేవుడి కొరకు ఆ నమ్మకం ఉంది. బైబిల్ను గొప్ప చేస్తున్నాం, దేవుడు గొప్ప చేస్తున్నాం, ఖచ్చితంగా దేవుడు దీనిని ముందుకి తీసుకువెళతాడు. నాకు దగ్గరగా ఉన్న కొద్ది మందితో పంచుకుంటానండి కష్టాలు. ఇప్పుడు నేను సంఘస్థులతో చెప్పటం, నా పరిస్థితి ఎలా ఉందని చెప్పడం నాకు అలవాట్లేదు. నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తారు, అడుగుతారు ఏంటన్నా పరిస్థితి ఎలా ఉందని. వాళ్ళకి చెప్తాను ఇవన్నీ, ఇదినైనా మన పరిస్థితి, ఇదినైనా మనం ఇప్పుడున్న కండిషన్, మనం ఉన్న స్థితి ఇది అని వాళ్ళతో చెప్తాను. నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళని మిగతాదంతా దేవుడితోనే చెప్తానండి. పరిస్థితి దేవా, వెళ్ళాలి ముందుకి, నిలబడాలి నీకోసం తండ్రి, సహాయం కావాలి. ఇంకా ఆయన మన వెనకున్నప్పుడు అండి మొండి నమ్మకం అదే. ఆయన మన వెనకున్నప్పుడు భూమి మీద మనకి ఏది కొదువ ఉండదు. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, అసలు మన దగ్గర ఏమీ లేవు, కానీ మియాపూర్ సెంటర్లో నిలబెట్టాడు మనల్ని. అసలు ఇంత సెంటర్లో ఉండి ఇలా సేవ జరిగించాలంటే ఆడ వెనకాల లక్షలు ఉండాలి. ఏముంది మన దగ్గర, నెల వచ్చేసరికి 20,000 రెంట కట్టినాక అటు చూడ ఇటు చూడ మన పరిస్థితి ఏంటిదంతా అంటే వెనక దేవుడుండి నడిపించటం అంతే. దీన్ని 100కి 100% నమ్మండి మీరు. మన వెనక దేవుడుండి అలాగ నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే బాగా వినాలి. దేవుడు అనగానే నమ్మకం ఉన్నాడు వెనకాలంటే అసలు భూమి మీద మనకి అవ్వందంటూ ఏమీ ఉండదు. అంత నమ్మకంగా దేవుడు ఉంటాడండి వెనకాల. అంతే నమ్మకంగా మనుషులు ఉంటారా? తిరిగి ఉంటారా? ఉండరండి. దేవుడు మనుషులను నమ్మినంతగా మనుషులు తిరిగి ఎవరిని నమ్మరు? దేవుడు నమ్మరు. కోట్ల మంది దెబ్బేస్తుంటే విసిగిపోయి ఎందుకునైనా కుమారుడా యేసుప్రభు వెళ్ళిపోయినాయన, వెళ్ళిపోయి దాన్ని క్లోజ్ చేసి వచ్చేనాయన అంటలేదు. ఇంకా ఎదురు చూపులు. యవనస్తులు యవనంలోకి వచ్చేసారు కదా. ఈ యవనస్తులకి వాక్యం చెబితే ఏమైనా రేగుతారేమో,
యవనస్తులు వాక్యం పడితే వీళ్ళు ఏమైనా ప్రపంచంలోనికి వెళతారేమో, యవనస్తులు వాక్యం విని వాళ్ళ జీవితంలో దేవుడికి సంబంధించిన ప్రణాళికలు ఏమైనా వేసుకుని మిగతా రాబోయే జీవితాన్నంతా దేవుడి కొరకు ఏమైనా ఖర్చు చేస్తారేమో, ఎక్కడైనా సేవ చేస్తారేమో, ఎవరికైనా దేవుడి గురించి చెబుతారేమో, కొన్ని ఆత్మలను రక్షిస్తారేమో. ఇప్పటికీనండి స్టిల్ మన మీద అదే నమ్మకాన్ని పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నా యొద్ద నివసించున్నట్లుగా నమ్మకస్తుల కోసం దేశంలో నేను ఏం చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, వెతుకుతున్నాను అంటున్నాడు. నిజంగానండి, ప్రతిసారి చెప్తాను యూత్ మీటింగ్లో, మళ్ళీ చెప్తున్నాను, యవ్వనంలో వాక్యం దొరకటం అనేది, ఈ సత్యవాక్యం మనకు దొరకటం అనేది మనకొక వరం. ఇది నిజంగా దీన్ని వంట పట్టించుకునండి, దీనిని పుణికిపుచ్చుకొని ఇక్కడ వస్తున్న అవకాశాలను మీరు వాడుకుని దేవుడి కొరకు నిలబడితే మీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో అది తర్వాత మీరు అనుభవిస్తారండి. ఒకప్పుడు మేము వాక్యం నేర్చుకున్నప్పుడు మాకు ఇలా భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. మాకు మేముగా నిలబెట్టుకోవటం, మాకు మేముగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో దేవుడి కొరకు నిలబడాలి, దేవుడి కొరకు చేయాలి, దేవుడి కొరకు వెళ్ళాలి. మమ్మల్ని ప్రోత్సహించేవారు తక్కువ, కానీ వాళ్ళకున్న లిమిట్లో వాళ్ళు మాకు సహాయం చేశారు తప్పండి. పాపం వాళ్ళు వాక్యం నేర్పించారు అంతే తప్ప ఇంత బాగా అవకాశాలు ఇవ్వటం, మీకు సేవకు వెనకాల మేము ఉంటాం మీరు వెళ్ళండి అని ప్రోత్సహించటం, ఇది మా కాలంలో చాలా తక్కువ. మేము అనుభవించి నిలబడి కష్టపడి నిలబడ్డాం. పిల్లలు తండ్రి ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే తను పడ్డ కష్టం తన పిల్లలు పడకూడదు. ఈ సంఘానికి తండ్రిగా నేను ఎలా ఆలోచిస్తానంటే నేను పడినంత కష్టాలు పడి పిల్లలు నిలబడకూడదు, వీళ్ళు ఈజీగా అవకాశాలు ఇవ్వాలి, వీళ్ళు నిలబడాలి, వీళ్ళ దేవుడి కొరకు బ్రతకాలి. నా ఆలోచన ఇది. అందుకే అవకాశాలు ఇచ్చేది, అందుకే వాక్యం చెప్పమనేది, అందుకే బైబిల్ బాగా చదవమనేది, అందుకే మీరు పరీక్షలు రాయండి అనేది, అందుకే రీసెర్చ్ సెంటర్లు పెట్టండి అనేది. సేవకులను చేయాలి, సేవలో మిమ్మల్ని నిలబెట్టాలి, తద్వారా పరలోకానికి మిమ్మల్ని నడిపించాలి. మీకు మాట చెప్తున్నానండి, మీరందరూ బాధపడిన చివరి జీవితకాలం ఈ మాట జ్ఞాపకం పెట్టుకునండి. ఏదో మీటింగ్ జరుగుతుంది, వస్తున్నాను, కూర్చుంటున్నాను, వింటున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే పరలోకానికి వెళ్ళటం కష్టం. రాసుకోండి. వచ్చి నేర్చుకున్న విద్యకు ప్రతిఫలాలు దేవునికి చూపించాలి, పరీక్షలు రాయాలి, చక్కగా ఎంబీడీఎస్ వరకు చదువుకోవాలి, ఎక్కడో ఒక చోట ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని సంఘానికి అనుసంధానంగా మీరు ఉంటూ ఆ ప్రాంతంలో సేవను ప్రారంభించాలి, మీటింగ్లు పెట్టాలి, సభలు పెట్టాలి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ సత్యవాక్యం వైపు మీరు నడిపించాలి. ఇలా ఏదో ఒక పని దేవుడి కొరకు మీరు పెట్టుకోవాలి. యవనస్తులు అందరూ యవనంలో ఉన్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు కనుక చక్కగా బైబిల్ చదవటం, బైబిల్ నేర్చుకోవటం, పరీక్షలు రాయటం, వాక్యాలు చెప్పటం, సేవ పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉండటం, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి అందుబాటులో ఉండటం, సంఘ కార్యక్రమాల్లో విరివిగా మీ వంతు కష్టాన్ని అక్కడ పెట్టటం, ఇవన్నీ నుండి దేవుడు ఇష్టపడే కార్యాలు. దేవుడి కొరకు ఏమండి పరలోకం చేరడం కొరకు భూమి మీద మనం చేసుకోవాల్సినవి. కనుక వింటాను వెళ్ళిపోతానంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం మనకి ఉండదు. అలాగని వినడానికి రావటం మానేమని చెప్పటం లేదు, రావాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్నది మరలా ఇంటికి వెళ్ళి పరిశీలించాలి, చెప్పేవారంగా ఉండాలి, చేసేవారంగా ఉండాలి. అంటే ప్రతి దాంట్లోనూ దేవుడికి ఏం కల్పించాలి అంటే ముందు నమ్మకాన్ని కల్పించాలి. ఈ నమ్మకం గురించి ఒక మంచి మాట అండి, ఓ పోయిట్ రాశాడు ఒక అతను. ఏమన్నాడు అంటే నమ్మకం అనేది చదవడానికి సెకండ్ పడుతుంది. ఏంటంట, జాగ్రత్తగా అయినా ఇది, నమ్మకం అనేది చదవడానికి ఎంతసేపు పడుతుంది, ఒక సెకండ్ పడుతుంది. నమ్మకం గురించి ఆలోచించడానికి జస్ట్ ఒక నిమిషం పడుతుంది, అంతేనా? నమ్మకం అన్న పదం ఏంటి, నమ్మకం దీనికి అర్థం ఏంటని ఆలోచించడానికి పట్టేది ఎంతంట, ఒక నిమిషం. నమ్మకం గురించి ఒక అవగాహన రావడానికి, నమ్మకం ఏంటి, ఎవరి నమ్మకస్తులను అవగాహన పెంచుకోవడానికి ఒక రోజు పడుతుందంట. ఓకే, నమ్మకం గురించిన అనుభవాన్ని సంపాదించడానికి ఒక రోజు పడుతుంది, లేదంటే ఒక సంవత్సరం పడుతుంది. కానీ నమ్మకస్తుడిగా నిరూపించుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది అని రాశాడు. ఏంటంట, నమ్మకస్తుడిగా మనల్ని మనం దేవుడి ముందు లేదంటే మనుషుల ముందు నువ్వు నిలబెట్టుకోవడానికి ఎంతకాలం పడుతుందంట, జీవితకాలం. ఎందుకు?
ఈ జీవితం గడిచే కొలది ఎక్కడో ఒక చోట నమ్మకంగా ఉంటూ 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 ఎక్కడో ఒక చోట ఏం చేస్తాడు మనిషి? దెబ్బేసేస్తాడు. మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. మా పక్కన ఇంటి పక్కన ఉన్న అతను వేరే వాళ్ళ దగ్గర గుమాస్తా కింద పనిచేసేవాడు. గుమాస్తా కింద పనిచేసినప్పుడు బాగా నమ్మకస్తుడు ఆ పెద్ద ఆయనకి. ఇంకా గుమాస్తా సీనియర్ అయిపోయాడు, నమ్మకంగా ఉన్నాడు, రూపాయితో సహా చిల్లరతో సహా అక్కడ లెక్కలు చెప్తాడు. ఇంకా యజమానికి ఏం కలిగింది అంటే, అమ్మో చాలా నమ్మకస్తుడు వీడికి మొత్తం అప్పగించవచ్చని కొద్ది రోజులకి నెమ్మదిగా బీరువా తాళాలు చేతికిచ్చేసి, నెలకోసారి లెక్క చెప్పరా, రోజు చిల్లర అవంతా ఎందుకు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, ఎంతకాలానికి లెక్క చెప్పమన్నాడు, నెలకు ఒకసారి లెక్క చెప్పన్నాడు. ఇంకా గుర్తు ఎప్పుడైతే చేతుల్లోకి వచ్చిందో ఇంకా అధికారం వచ్చింది. అప్పటి వరకు ఉన్న మంచి ఆలోచన కాస్త ఏమైపోయిందో తెలుసా, మారింది. వెంటనే దెబ్బేస్తే కుదరదు, ఎందుకంటే ఒక చిన్న గుర్తే వచ్చింది అప్పటికి. అంటే ఒక బీరువాకి సంబంధించిన గుర్తే, చిన్న గుర్తు ఇచ్చారు అంతే. వీడు ఆ నెలకి దాంట్లో మళ్ళీ నమ్మకంగా ఉన్నాడు. డబ్బులు వస్తున్నాయి, బీరువాలో పడుతున్నాయి, నెలకు ఒకసారి మొత్తం రిజిస్టర్ రాస్తున్నాడు, ఏమండి ఖర్చులు చెప్పేస్తున్నాడు, మిగతా డబ్బు అంతా పట్టుకెళ్ళి యజమానికి ఇచ్చేస్తున్నాడు. అలా ఒక సంవత్సరం పాటు జరిగేసరికి ఇంకేంటి వీడు ప్రతి దాంట్లో నమ్మకంగా ఉంటున్నాడు కదా అని పెద్ద గుర్తు ఇచ్చాడు. పెద్ద గుర్తు అంటే ఇలాంటి బీరువాల్లోకి వచ్చే సుమారు 10-20 అంటే పెద్దది, అది గొడవను 10-20 డిపార్ట్మెంట్ల తాళాలు గుర్తిచ్చేసరికి అంతేనండి, వీడు కళ్ళు ఒరిసిపోయినాయిక. ఆ డబ్బులు చూశాడు, ఆ బీరువాలు చూశాడు. అప్పుడు కాస్త ఉన్న నమ్మకం కాస్త ఏమైపోయిందో తెలుసా, ఎగిరిపోయింది. నెమ్మదిగా ప్రతిరోజు ప్రతి బీరువాలో నుంచి 1000 రూపాయలు తీయటం స్టార్ట్ చేశాడు. 10 బీరువాల్లో ఎంత ఎగిరిపోతుంది చెప్పండి, రోజుకి 10,000 తీస్తున్నాడు. ప్రారంభంలో ఇంట్లో పట్టుకెళ్ళి బీరువాలు పేరుస్తున్నాడు. ఒక రోజు 10,000 పేర్చాడు, రెండో రోజు 10,000 పేర్చాడు, మూడో రోజు 10,000 పేర్చాడు. అలా నెలకొచ్చేసరికి ఇలా పేరుకుపోయినాయి. ఏమంటే 10,000 తీస్తుంటే 1000 రూపాయలు తీస్తుంటేనే ఇలా పేరుకుపోతుందంటే రోజుకు 10,000 లేపితే ఎలా ఉంటుంది ఒక్కొక్క బీరువాలు అనుకున్నాడు. అలా ఒక్కొక్క బీరువాలోంచి 10,000 అంటే రోజుకి ఎంత లేపేస్తున్నాడు, 1,00,000 పట్టుకొచ్చి పేరుస్తున్నాడండి. నిండిపోతుంది, బీరువా నిండిపోతుంది. అప్పటికి బాగా నమ్మకస్తుడు కదండి గుమాస్తా. డబ్బులు పోతున్నాయని వాళ్ళకి డౌట్ వచ్చింది యజమానులకి, ఎటో తప్పుదో పడుతుంది, మొత్తం మీద బిజినెస్ లాస్ వస్తుంది, అప్పుడు వచ్చినంతగా డబ్బులు రావట్లేదని ఎక్కడో డౌట్ ఉంది వాళ్ళకి. కానీ వీడిని డౌట్ పట్టలేదు, ఎందుకంటే ఇతను ఏం సంపాదించాడు, నమ్మకం నమ్మకం నమ్మకం. ఇక పెద్దవాళ్ళు అంటే నమ్ముతారు కానండి, కొడుకులు ఉంటారుగా, వాడికి ఓనర్ కొడుకులు ఉంటారుగా, డాడీ ఎక్కడో మన గుమాస్తా మీద మాకు డౌట్ అన్నారు. ఒరే అలా అనకండి రా, వాడు చిన్నప్పటి నుంచి మన దగ్గర పని చేస్తున్నాడు రా, పాపం వీడు ఇంకా అక్కడే ఉన్నాడు, నాలంటుడు నిజంగా చెప్పాలంటే ఇంకా అక్కడే ఉన్నాడు. లేదు డాడీ మేము కన్ను వేస్తామని కన్ను వేసారండి. కన్ను ఎలాగంటే వాడికి తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టేశారు రాత్రికి రాత్రి. అప్పట్లో సీసీ కెమెరాలు పెట్టడం అంటే అదొక పోలీస్ పర్మిషన్ తెచ్చుకోవాలా. పోలీస్ పర్మిషన్ తెచ్చుకుని పెద్ద టెక్నాలజీ. అప్పట్లో సీసీ కెమెరా పెట్టడం అంటే ఇది అప్పుడు నా చిన్నతనంలో, నేను 9వ తరగతి 8వ తరగతి చదువుకున్న టైంలో మా ఊర్లో జరిగించారు. ఇప్పుడు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టడం ఇదంతా జరగటం ఏమంటే నెమ్మదిగా చూశారండి వీళ్ళు. తండ్రికి చూపించేశారు సినిమా మొత్తం. అయ్యో ఇలా నోరు మీద ఎరేసుకున్నాడు వీడా. షాక్ అండి తండ్రికి. షాక్ తగిలిన తర్వాత కొడుకులు చాలా తెలివైన వాళ్ళు ఏమన్నారంటే, డాడీ ఇప్పుడే మనం పట్టుకోవద్దు, చూద్దాం, అసలు ఒకసారి మనకు కౌంట్ రావాలా, వీడు రోజుకి ఎంత కొట్టేస్తున్నాడో మనకు కౌంట్ రావాలా అని కౌంట్ లెక్కేసారండి. కౌంట్ లెక్కేసి రోజుకి 1,00,000 కొట్టేస్తున్నాడుగా, రోజుకి 1,00,000 అంటే వీడికి తాళాలు గుర్తి ఇచ్చిన రోజు నుంచి 1,00,000 లెక్క కట్టారు వీళ్ళు. కానీ స్టార్టింగ్లో వీడు ఎంత తీసుకున్నాడు అక్కడ, 1000. అక్కడి నుంచి 1,00,000 లెక్క కట్టి పట్టుకున్న రోజుకండి ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని 1,00,000 వాడి మీద వేశారు. బీరువాలో పేర్చినవి అన్నీ పోయినాయి, ఆడికున్న స్థలము పోయింది. చిట్ట చివరికి ఏమంటే నిక్కరతో పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టారు. ఇది వాడి స్టోరీ. మీరు చెప్పండి ఇప్పుడు. అంటే చివరి వరకు నమ్మకంగా నిలబడటం మనిషికి ఎక్కడో ఏమవుతుంది, నమ్మలేము. ఎవరిని చివరి వరకు నమ్మలేము, ఎవరిని చివరి వరకు నమ్మలేము, ఎవరిని చివరి వరకు నమ్మలేమండి. చివరి వరకు నిలబడతాడన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. భూమి మీద పనికిరాని సిరి. బైబిల్లో యేసుప్రభు ఎక్కడ లూకాసు వార్తలో ఒక ఉపమానం చెప్తాడు. అస్థిరమైన ధనము యందేను నిలకడగా ఉండని ఎడల. ఎంత బాగా ప్రయోగిస్తాడంటే ఆ మాట. అస్థిరమైన ధనము యందేను నమ్మికగా ఉండని ఎడల
ఇంకా దేవుడి విషయంలో, దేవుడి పని విషయంలో, వాక్యం విషయంలో, పరలోకం విషయంలో, జీవం విషయంలో, రాబోయే జీవితం విషయంలో నీకు ఇంకెక్కడ నాయనా నమ్మకం అని ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తుల వారు చెప్పారు. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఒకసారి కోల్పోతే, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి మరలా సంపాదించలేదు ఏంటో తెలుసంటే నమ్మకం అండి. పోగొట్టుకోకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు, సహోదరుల దగ్గర పోగొట్టుకోకూడదు, ముఖ్యంగా దేవుడి దగ్గర అసలే పోగొట్టుకోకూడదు. నమ్మకంగా ఆయన ఒకరి పేరెత్తగానే ఆయన నమ్మకం అండి, ఉంటాడండి, ఖచ్చితంగా చేస్తాడండి, వెళతాడండి, ఇస్తాడండి. ఇది దేవుడు బైబిల్లో కోరుకుంటున్నది. మీరు ఇలాగ ఆదికాండంలో జరిగిందిగా, నమ్మకానికి దెబ్బడిపోవటం ఆదికాండంలో జరిగితే తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో మీకు తెలుసు. నరులను చేసినందుకు యెహోవా హృదయంలో ఏం చేశాడంటే సంతాపం నొందాడు. ఏటి నా వాళ్ళేనే ఎలా మారిపోయారు అని. అక్కడ నుంచి అంటే ఇంక ఎవరు దొరుకుతారా అని నమ్మకస్తులు ఎదుగుతుంటే నోవహు గారి కాలానికి వచ్చేసరికి ఒక డైలాగ్ వేసాడు దేవుడు, మనందరికీ తెలుసు. ఏమన్నాడు? ఈ తరం వారిలో మొత్తం రౌండ్ వేసుకుని మియాపూర్ నుంచి కుకటపల్లి ఇటు పంజాగుట్ట మొత్తం తిరిగితే నాయన, మీకు అర్థం కాదని చెప్తున్నాను, మొత్తం జల్లెడ పట్టేశాను. హైదరాబాద్ జల్లెడ పట్టాను, కరీంనగర్ జల్లెడ పెట్టాను, ఆంధ్ర జల్లెడ పెట్టాను, తమిళనాడు జల్లెడ పెట్టాను, మొత్తం జల్లెడ పడితే నువ్వు ఒక్కడో కనపడ్డావు అన్నాడు. అవునా? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మొత్తం జల్లెడ పడితే నోవహు గారి తరంలో ఎంతమంది దొరికారు ఆయనకి నమ్మకస్తులు? ఈయనకి పని చెప్తే వాడ కట్టమంటే వాడ కడతాడు, జంతువులను ఎక్కించమంటే జంతువులను ఎక్కిస్తాడు, జంతువులకి మేత వేయమంటే మేత వేస్తాడు, నేను ఉండమన్న వరకు వాడలో ఉంటాడు. ఎవడుంటాడు ఖచ్చితంగా నమ్మకంగా అంటే? మొత్తం జల్లెడ పడితే ఒక ఆయన దొరికాడండి. ఇంకా తర్వాత నుంచి అంటే తరానికి ఒకడు, ఏదో సినిమా వచ్చిందండి, యుగానికి ఒకడు ఏదో సినిమా, అలాగుంది దేవుడి పరిస్థితి. తరానికి ఒకడు, జల్లెడ పడుతుంటే నోవహు గారి తరంలో ఒకడు, ఆ తర్వాత యోబు గారి కాలంలో యోబు ఒకడు. ఇలాగండి నిజంగా తరానికి ఒక్కడు అన్నట్టుగా దేవుడిది వెతుకులాట అయిపోయింది. ఎవరు నిలబడతారు నా కోసం, ఎవరు నిలబడతారు నా కోసం, ఎవరు నిలబడతారు నా కోసం అని వెతుకులాట అయిపోయింది. వెతుకులాటలో ఆయనకి వేళ్ల మీద దొరుకుతున్నారండి మనుషులు, వేళ్ల మీద లెక్కే. వీడు నిలబడతాడు, వీడు నిలబడతాడు, వీడు నిలబడతాడు, వీడు నిలబడతాడు. దేవుని పిల్లరా, ఒకవేళ మన వైపు తొంగి చూస్తే వీడు నిలబడతాడని నమ్మి దేవుడు మనకి పని అప్పగిస్తే నోవహు గారికి అప్పగించినట్టుగా మనలో ఎంతమందిని చివరి వరకు నమ్మకంగా ఉంటాం? బాగా ఆలోచించుకోండి. రాత్రి ఇంటి దగ్గర పడుకుని ఒకవేళ దేవుడు నాకు ఏదైనా పని అప్పగిస్తే చచ్చిపోయేంత వరకు ఆ పనిలో నేను ఉంటానా, ఉండగలనా, ఉండలేనా, ప్రస్తుతం నా స్థితి ఏంటి దేవుళ్ళో, ప్రస్తుతం నా బలం ఏంటి, నిలబడగలనన్న బలం ఉందా, ఎక్కడో అటు ఇటు ఊగిసిలాట్లు ఆడుతానన్నా, ఏంటి నా పరిస్థితి అని ఒక్కసారి మీ మనసు, మీ హృదయం దేవుడి వాక్యం ఎదుట పెట్టి ఆలోచించండి. నేను నిలబడగలనా చివరి వరకు? మేము బైబిల్ క్లాసులకి తిరిగేవాళ్ళం అండి. ఇదే లింగంపల్లి ఇది ఉంది కదండి, ఆఫీస్పేట స్టేషన్, లింగంపల్లిలో ట్రైన్ ఎక్కేవాడిని బైబిల్ క్లాస్కి. మా ప్రిన్సిపాల్ గారు విజయ్ కుమార్ గారు ఉండేవారు, బోరబండలో క్లాసులకి తిరిగేవాడిని. అప్పుడు నాతో పాటు చాలామంది తిరిగేవారండి. అందరూ ఒక్కొక్క రైల్వే స్టేషన్లో ఇంకా ట్రైన్ రావాలంటే లేట్ కదండి, కూర్చొని డిస్కషన్లో నువ్వేమవుతావురా, ఎందుకు వస్తున్నారా బైబిల్ చుట్టూ అంటే అందరికీ ఒకటే మాట చెప్పేవాడిని అండి, నేను వాక్యం చెప్తానన్నా. ఏంటి నువ్వు వాక్యం చెప్తావా? చాలామంది అన్నారు ఇలాగా అనేవారు నన్ను. అంటే వాళ్ళ అనుభవంతో చెప్పేవారు ఆ మాట. ఎందుకంటే ప్రారంభంలో పాఠాలు ఎలాగుంటాయంటే బ్రతకాలి దేవుడి కోసం అని ఆర్ నారాయణమూర్తి గారు సినిమాల టైప్ అనమాట. మొదటి ప్రసంగాలు మొట్టమొదట్లో యవనస్తులు ప్రసంగాలు విన్నప్పుడు ఎలాగుంటాయి? పౌరుషం. ఆయన చూడండి, ఆర్ నారాయణమూర్తి గారు డైరెక్ట్గా మాట్లాడినా అలాగే ఉంటుంది, సినిమాలో మాట్లాడినా అలాగే ఉంటుంది. ఇలాంటి డైలాగులు మేము చాలామంది దగ్గర చూసాంరా. కష్టం, మనం అనుకుంటాం ఏదో చెయ్యాలి దేవుడి కోసం అని, కానీ ఇది మాత్రం అవ్వదు. అలా వచ్చి రాలిపోయిన వారు చాలామంది ఉన్నారని అనేవారండి. అప్పట్లో మీరు నమ్మరండి, ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలామంది వెళ్ళిపోయారన్న, ఇలాగ వాక్యం దగ్గరికి వచ్చారు, నిలబడలేకపోయారు, సేవ అన్నారు, కానీ వెళ్ళిపోయారు అనేసరికి ఎక్కడో నుండి ఒక రకమైన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కానీ భయం పుట్టేదండి నాలో. ఎందుకు నిలబడలేము, ఎందుకు నుంచోలేము దేవుడి కోసం? నిలబడాలని ఉంటుందన్నా, కానీ నిలబడనివ్వదు. సాతాను ఉంది మనకు విరుద్ధంగా, పడగొట్టేస్తుంది, లాగేస్తుంది దేవుడి పనిలో నుంచి. అంటే మ్యాక్సిమం అప్పుడు నేను మాట చెప్పేవాడిని అండి, మ్యాక్సిమం ట్రై చేస్తానన్నా, నిలబడతాను దేవుడి కోసం, చెబుతాం దేవుడి కోసం, పెడదాం సంఘాన్ని, నూతన ఆత్మలకు వాక్యాన్ని నేర్పిద్దాం. మనం వింటున్న సత్య సంబంధమైన పాఠాలు కదన్నా, ఈ పాఠాలు ఎక్కడ ఎవరు చెప్పరు కదన్నా. తెలుసుకున్న మనమే సైలెంట్ అయిపోయి, తెలుసుకున్న మనమే ఏదో ఉద్యోగం చూసుకుని అందులోకి వెళ్ళిపోతే
మనకి ప్రపంచం ఏమైపోవాలన్నా, పిల్లలు ఏమైపోవాలి, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. అది లింగంపల్లి అన్న, లింగంపల్లిని విడిచిపెట్టను, నేను అక్కడ వేసేస్తానని కూడా నలతో అక్కడ వేసేస్తాను దేవుడి కోసం ఒక పాగా. నిజంగానండి, నిలబడాలన్న ఆశ ఉండాలి కానండి, నిలబెట్టేవాడు దేవుడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు నిలబడాలని ఆశ ఉండాలి కానీ నిలబెట్టేవాడు దేవుడు. ఏ సపోర్టు లేదు. ఏమంటే మా వెనకాలేమీ మంచి మంచి ఉద్యోగాలు లేవు, పెద్ద చదువులు కాదు, అలాగని ₹1000 లేవు, సొంత ఇల్లు కాదు నాది. ఇక్కడ అద్దెకి బ్రతకడానికి వచ్చండి దేవుడిని నమ్మి ఈరోజు దేవుడి కొరకు నేను ఇక్కడ నిలబడిపోయాను. హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్నారండి, ఎంతోమంది ఆనందపడతారండి. నాయన అది సొదొమ గొమొర్రా, అది మీ హైదరాబాద్ సికింద్రాబాద్, అక్కడ సేవ వేసామంటే స్తోత్రం ఆయన అంటారు. కొద్దిమంది నేను చెప్పున ఆయన దేవుడి గురించి అంటారు. ఇక్కడ నిలబడటం కష్టం, చాలామందికి తెలిసండి అది. కానీ ఎంత కష్టమైనా తట్టుకొని నిలబడేవాడే దేవుడికి ఎవరు? నమ్మకస్తుడు. నమ్మకం, దేవుడు పని ఆడాల నమ్మకం, దేవుడి పని పట్ల నమ్మకం. మేము కూడా పనిస్తామని చాలామందికి చూస్తూ ఉంటాం. కొంతకాలం సాగుతారు, తర్వాత ఏదో ఒక సాగు చెప్తారు. సాకు చెప్పి ఆ పనుల నుంచి ఏమైపోతారు? జంపు, మళ్ళీ దొరకరిగా. అంటే దేవుడి పనికి సాకులు చెప్పటం, దేవుడి పనికి ఏమంటే దూరంగా ఉండటం, ఇది ఎక్కడో దేవుడికి ఏంటో తెలుసా? అపనమ్మకం. మాటలు కొన్ని ఎవడ బైబిల్లో రాయించిన మీకు చూపిస్తాను. యోధ గారు పత్రిక రాశారు, యోధ పత్రిక చూద్దాం. ఒక మంచి మాట ముగించేస్తాను ఇక. యోధ పత్రిక 1వ అధ్యాయము, యోధ పత్రిక యోధ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. యోధ పత్రిక 1వ అధ్యాయం కదండి, 5వ వచనం చదువుతున్నారు. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఏం చెప్పాడు చూసారు ఆయన? మళ్ళా చదువుతున్నానండి. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత ఏం చేశాడు? రక్షించినా నమ్మలేదంట. ఇది అంత దౌర్భాగ్యం అండి నిజంగా. ఇది ఇలాంటి జాబితాలో చాలామంది ఉంటారండి బైబిల్లో. రక్షించిన నమ్మరాళ్ళు, రక్షణలోనికి వచ్చినా నమ్మరు, దేవుడిలో ఉన్నా నమ్మరు. బైబిల్లో ఎలి ఉంటాడు, మీకు తెలుసు కదండి, యాజకుడు. ఎలి కుమారులు ఉంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళు యాజకులు అయిపోయారండి. విచిత్రం, బైబిల్లో ఏం రాయబడిందంటే యెహోవాను ఎరగకుండియే యాజకులు అయ్యారంట వాళ్ళు. అదేంటో నాకు అర్థం కాలేదు నా వచనం అసలు. అంటే దేవుడు తెలియకుండానే ఏం చేసేస్తున్నారు వాళ్ళు? యాజకత్వం, దేవుడు పని చేసేస్తున్నారు, వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసేస్తున్నారు. ఇంక దేవుడిని ఎరగనోడు ఏం చేస్తాడు? వ్యభిచారమే, దొంగతనమే, నేరాలే, పాపాలే, ఘోరాలే. ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు చెబుతూ ఐగుప్తులో నుండి వాళ్ళని రక్షించి తీసుకొచ్చాడు. ఎవడే రక్షించే టైంలో ఎన్నండి దేవుడిని నమ్మడానికి వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు, సూచక్రియలు దేవుడు చేశాడు. అక్కడ జరిగిన సూచక్రియలు ఏంటంటే అసలు ఐగుప్తులో ఎప్పుడైనా విన్నాడా, చూశాడండి? వాళ్ళు చూసినవి మీరు చెప్పండి. ఆ తర్వాత వచ్చేస్తున్నప్పుడు అరణ్యంలో మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఎర్ర సముద్రం చీలుకుపోవటం, నీళ్లు గోడలుగా నిలబడటం, వీళ్ళు దాటిపోయిన తర్వాత ఫరో సైన్యం అంతా నీటిలో మునిగిపోవటం. ఏంటంటే నిజంగా ఇవన్నీ ఇన్ని అద్భుతాల మధ్యలో వాళ్ళని రక్షించిన వాళ్ళు దేవుడిని ఏం చేయలేదంట? నమ్మలేదు. ఇంకా నన్ను నమ్మనవాడు నాకెందుకు అనుకున్నాడు. వాళ్ళందరిని ఏం చేశారంట? ఏమంటే దేవుడు చాలా సీరియస్ అండి. ఇక్కడ మీకు కూడా చెప్తాను, జాగ్రత్తగానండి. ఒరే నమ్మరా అంటాడు. అని మనమేమైనా కొంచెం బెట్ చేయడం అంటారు చూసారండి, భార్య భర్తల మధ్యలో జరుగుతుంది ఇది ఎక్కువగా. ఈయన ఏదో బతిమాలతాడు అంటే ఆవిడ ఆలోచన అంటే ఇంకొకసారి బతిమాలితే మారదాం అనుకుంటుంది. ఆడపిల్లలు ఎలా ఉంటారంటే ఇంకోసారి బతిమాలితే మా ఆయన గారు ఇంకోసారి బతిమాలితే నేను కొంచెం తగ్గుతాను అనుకుంటుంది ఆవిడ. ఈలోపు అమ్మ అంటాడు. ఎప్పటికి మూతిలో పక్కెట్టి దాన్ని కోపం అవుతుంది, అంత ఏదో పగల కొట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. అంతే కదా ఇళ్లలో జరిగేది. దేవుడి దగ్గర కూడా అదే.
నమ్మండి ఆయన, నమ్మండి ఆయన, నమ్మకస్తులుగా ఉండండి రా, దెబ్బేయకండి రా, నాకు నా పని చేసుకోండి రా, నా వాక్యంలో బతకండి రా, పాపాలు చేయకండి రా, నా కోసం బతికి నమ్మకంగా నా దగ్గరకు వచ్చేయండి రా అని దేవుడు అంటున్నప్పుడు నువ్వు అలాగే చెప్తావు మా వల్ల కాదు అని ఎలాగ ఉంటున్నారు అనుకోండి, చూస్తాడు 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 చూస్తాడు, చివరికి ఏం చేస్తాడంట? నాశనం. వద్దు, నన్ను నమ్మనోడు నాకెందుకు, పో అవతలికి. ఇప్పుడు వీడు గుమస్తా హిస్టరీ చెప్పాను కదా మీకు ఇందాక, నమ్మాడు వానర్, నమ్మకాన్ని ఏం చేయలేదు వీడు, నిలబెట్టుకోలేదు. వానర్ ఏం చేశాడు? చివరికి జైల్లో అప్పగించేశాడండి. నిక్కరతో ఇలా కూర్చోబెట్టి కొట్టడం, ఒళ్ళంతా చీలిపోయేటట్టు కొట్టించాడండి పోలీసులతో. అప్పటికే అంటున్నాడు వాడు, అయ్యా అయ్యా మీ దగ్గర నుంచి ఏళ్ళ దావరపడి పనిచేశాను నేను, నా పిల్లలందరూ మీ ముందే పెరిగారు, నా పిల్లలందరూ మీ దగ్గర పనిచేసే పెళ్లి చేసుకున్నాను, ఏం చేయమంటావు? అన్ని చేసినావు, అన్ని చేసినా ఏం చేయమంటావు? చివరికి నా దగ్గర నమ్మకంగా నువ్వు పోగొట్టుకున్నావు, పో పో, నీ మొఖం నాకు చూపించొద్దు, ఇంకా పోండి, తీసుకుపోండి, పోలీసు వెళ్తా అన్నాడు, జీపే ఎక్కించుకొని తీసుకుపోండి అండి. దేవుడు అంట చాలామందికి ఎక్కడో మొండి ధైర్యం అండి, పర్లేదు అడ్జస్ట్ అయిపోతాడు దేవుడు. ఎంతకాలం అవుతాడు ఆయన మాత్రం అడ్జస్ట్మెంట్? మీరు చెప్పండి, ఎంతకాలం అవుతాడు? ఎంతకాలం నువ్వు రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటే నీ వెనక వస్తాడు, ఎంతకాలం రావాలా? ఎప్పుడో చిరాకు వస్తుంది విడిచిపెట్టాడు అనుకోండి, ఇంటికి రావాల్సిన వాళ్ళు మనం లారీ కింద ఉంటాం, అంతే అయిపోయింది. నమ్మకపోతే ఏం చేస్తాను? నాశనం. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఎక్కడోనండి అదేదో జరిగింది అనుకుంటాం. ఇశ్రాయేలు గురించి దేవుడు చాలా మంచి మాటలు చెప్పాడు బైబిల్లో. నా పిల్లలు అన్నాడు, వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నాడండి. ఎన్నో మార్లు అండి దేవుడే తగ్గి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నాయన ఎంత తగ్గాడో ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు. ధర్మశాస్త్రం ఇచ్చాడండి, దీని ప్రకారం బ్రతకండి అన్నాడు. నిజానికి వాళ్ళు ఏం చేయాలా? వ్యభిచారం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, అటు చొప్పున బ్రతకాలి ఆజ్ఞల ప్రకారం. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత బ్రతకండ్రా అటు ప్రకారం అంటే మళ్ళా పాపం చేశాడు. మళ్ళా ఆలోచించాడు దేవుడు, ఈడిప్పుడు పాప అయిపోయాడు, నా రూల్ ప్రకారం పాప అయితే ఎక్కడికి రాడు? పరలోకానికి రాడు. తర్వాత నెమ్మదిగా ఏమన్నాడంటే, ఒరే పాపం చేసావు కదా, ఒక మేకను బలిస్తే నీ పాపం ఏమైపోద్ది? ఎవడు తగ్గుతున్నాడు దేవుడు? తగ్గి ఎలాగైనా రే పాపం చేసావా, మేకను బలేరా, పాపం తీసేస్తాను, ఒక కోడిని ఒక గువ్వను బలేరా, పాపం తీసేస్తాను, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఎన్ని బలులండి సంఖ్యాకాండం మనం చదువుతున్నప్పుడు? చదివారు ఎప్పుడైనా సంఖ్యాకాండం పూర్తిగా? అన్ని బలులే. యాజకుడు తప్పు చేస్తే ఒక బలి, విశ్వాసి తప్పు చేస్తే ఒక బలి, పరదేశి తప్పు చేస్తే ఒక బలి, ఓనర్ తప్పు చేస్తే ఒక బలి, ఏమన్నా ఆడపిల్ల తప్పు చేస్తే ఒక బలి. ఏంటండి నిజంగా అన్ని అంటే అక్కడ తండ్రి మనసు మీరు ఏం పట్టుకోవాలి అంటే, ఆజ్ఞలు ఇచ్చాడు, మీరు పోయి పాప అయిపోయాడు, మరలా ఏమిస్తున్నాడు? ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి బలిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చాడు బలి. వాళ్ళకి ఇచ్చినట్టుగా మేక బలో, ఏమన్నా నక్క బలో, కుక్క బలో కాదు, మనకిచ్చిన బలి. ఎవరి బలి? యేసుక్రీస్తుల వారి బలి. ఈ బలిని కూడా నువ్వు తోసేస్తానంటే ఇక నా వల్ల అవుతున్నాయన నీ కోసం ఏం బలి వేయటం కనుక నిన్ను ఏం చేసేస్తానంటే అది. ఇంకా ఆయన్ను బలేసిన తర్వాత కూడా మారనంటే నిన్ను రక్షించేవాడు ఇంకెవడు లేడు. నేను పాపం మానను, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత కూడా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టను, నేను ఇలాగే పాపంలోనే ఉంటాను, నేను ఇలాగే నేరాలు చేస్తాను, నేను రాను దేవుడి దగ్గరకు, నేను ఇవ్వను దేవుడి దగ్గరకు, నేను గడపను దేవుడి సన్నిధిలో అంటే ఇంక చేసేది ఏముంది? అదే ఆ మాట ఫైనల్ జడ్జిమెంట్. ఒకసారి చదవండి ఏమన్నాడు చివరి మాట. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసేసాడు. నేను మాట్లాడుతున్నాను, ఎంతో ప్రేమించిన ఇశ్రాయేలునే నాశనం చేస్తే మనల్ని విడిచిపెడతాడా? వాళ్ళకొక రూలు మనకొక రూలు ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇదేంటి ప్రభు మమ్మల్ని వేసేసే వాళ్ళని ఏమో రక్షించే అనరాళ్ళు. కనుక దేవుడికి తన పర భేదాలేమి ఉండవు. బ్రతకవా? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవా? దేవుడి పనిలో, దేవుడి సేవలో, దేవుడి వాక్యంలో నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా పరలోకానికి మనము చేరం. కొన్ని 2 మాటలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా రాసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఏంటంట? 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము.
బా నేను నీకు పరలోకాన్ని ఇచ్చేస్తాను. ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి? వచ్చినని బట్టి నమ్మకంగా ఎప్పటి వరకు? గట్టిగా ఒకసారి అనండి. ఈ తరగతి అయిపోయే వరకు. ఏమండి మన ఆలోచనలు ఎలా ఉంటాయి కదా, తరగతి అయిపోయే వరకు. తర్వాత ఈ పాఠం ఎక్కడ ఉంటుంది చెప్పండి మనలో? నేను వచ్చే వారం ఈ వారం పాఠం ఏంటని అడిగితే లేదు అంటే ఈ పాఠం ఇక్కడి నుంచి ఏమైపోతుంది చెప్పండి? ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది. అవదండి, ఇలాగా ఎగిరిపోయిందో అవదు. జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమేనండి, అన్నీ జ్ఞాపకం పెట్టుకోలేంగా. అందుకే ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్లో ఫోటోలు తీయాలా, దాని మెమొరీ సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు దానికి ఏం వేస్తున్నారు మీరు? సైడ్ నుంచి ఎక్స్ట్రా మెమొరీ వేశారుగా. ఎందుకు దానికి ఆ సపోర్ట్ ఇచ్చారు మీరు చెప్పండి? ఒరే నువ్వు చెప్పే పని ఎక్కువ, నా మెమొరీ తక్కువ, నా వల్ల అవ్వట్లేదు అంటే సపోర్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు మీ మెమొరీ సరిపోవట్లేదు అనుకోండి, సపోర్ట్ ఇచ్చుకోవడానికి లేవా? చక్కగా పుస్తకం మీద నేను చెప్పినవన్నీ రాసేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం ఇలా ఓపెన్ చేసినా నేను ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట పుస్తకంలో మీకు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది చదువుకుంటున్నప్పుడు, అది అది ఒకసారి మీరు ఏమంటే రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, ఈరోజు మీరు విన్న ప్రసంగం అంతా ఆ రోజు మీకు పుస్తకంలో ఆ మాటలు వింటుంటే మీకు మరలా జ్ఞాపకం వచ్చేస్తుంది. మనది అన్ని జ్ఞాపకం పెట్టుకోలేనప్పుడు మనది ఎలాంటి తయారైపోయిందంటే, బుర్ర కూడా మంచిది కాదు. లోకంలో మీరు ఒక 50,000 రూపాయలు బీరువాలో పెట్టారనుకోండి, మర్చిపోతారా దాన్ని? ఊరికి వెళ్ళిపోయినా సరే అమ్మో 50,000 అమ్మో 50,000 అంటే అంత బలంగా ఫీడ్ చేశారు 50,000ని. అంత బలంగా వాక్యాన్ని ఫీడ్ చేయట్లేదు ఈరోజు. ప్రాబ్లం ఇది మనుషుల్లో. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో విషయమో, మీకున్న సమస్యో, మీకున్న ఉద్యోగమో, మీకున్న వ్యాపారానికో ఇచ్చినంత వాల్యూ వాక్యానికి, పాఠాలకి ఇవ్వటం లేదు కనుక ఆ పాఠాలు మన బుర్రలో ఏమవ్వట్లేదు, కూర్చోవట్లేదు. కూర్చుంటే పోవసమా? ఒక్కసారి కూర్చున్నాయంటే వెళ్ళవండి. ఒక్కసారి మీరు కూర్చోబెట్టడం ప్రారంభించారంటే ఇంకా కూర్చోబెట్టచ్చు. కూర్చుంటాయి. చాలామంది అంటారు నాకు జ్ఞాపకం ఉండవండి. ఎందుకు జ్ఞాపకం ఉండవు? ఇంట్లో ఉన్న 50,000 ఎలా జ్ఞాపకం ఉన్నాయి చెప్పండి? ఏమంటే 50,000 పెట్టానండి, ఎక్కడో కనపట్టలేదు అన్నవాళ్ళు ఒకరు చేయలేపండి. చెప్పండి. అంటే దాన్ని కూర్చోబెట్టారు. 50,000 ఎక్కడ పెట్టానంటే బీరో ఓపెన్ చేయాలి, ఫస్ట్ డోర్, సెకండ్ డోర్, థర్డ్ డోర్ పక్కన లాకరు, ఆ లాకర్లో పెట్టాను. జ్ఞాపకం ఉందిగా. అంటే డబ్బులకి ఇచ్చినంత గొప్పగా రెఫరెన్స్లకి ఇస్తే ఆ రెఫరెన్స్లు కూడా ఏమవుతాయి? కూర్చుంటాయి. చాలామంది ప్రాబ్లం ఇదే. కూర్చోవట్లేదంటే అంత బలంగా దానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలా? పుస్తకం తీసుకోవటం, చక్కగా రాసుకోవటం, మరలా చదవటం, అవన్నీ బుర్రలోకి ఎక్కించుకోవటం. ఎక్కితే ఎక్కువ మీరు చెప్పండి. చిన్నప్పుడు మన స్కూల్లో మాస్టర్ చెప్పే పాటలని మనకు వచ్చా? రానప్పుడు పరీక్ష ఉందంటే ఏం చేశారు చెప్పండి? దీపం పెట్టేసి మరి మా జీవితాలండి అప్పుడు జీవితాలు. దీపం కిరోసిన్ డబ్బా పక్కన పెట్టుకోవాలా, రాత్రంతా కూర్చోవాలా, మళ్ళీ ఆరిపోతే కిరసనాలు వేయాలా, వెలిగించాలా, మళ్ళీ కూర్చోవాలా. అంటే ఎందుకు? నాకు రాదు అది. చదవకపోతే పరీక్షలు ఏమైపోతాను? ఫెయిల్ అయిపోయాను అనుకోండి, మా అమ్మ కష్టపడి ఫీజు కట్టేది, అమ్మో అమ్మ కష్టం అర్థమైపోద్ది, చదవాలి, కూర్చోవాలి. కష్టపడితే మనకి రాందంటూ ఏమీ ఉండదు. 100కి 100% మనిషిగా దేవుడు మన లోపల పెట్టిన శక్తి అలాంటిదండి. మనం కష్టపడడానికి ప్రయత్నించాలి తప్ప భూమి మీద మనకి రాందంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా దేవుని నమ్మిన పిల్లలకు రాందంటూ ఏమి ఉండదు. మీరు నమ్మండి దీనంతే గుడ్డిగా. కారులో డ్రైవింగ్ రాదు నాకు. ఎప్పుడు కుమారాన్ని పక్కన కూర్చోండి, ఎప్పుడు వెళ్ళినా. మేము సొంతంగా కారు తీసుకున్నాం. 6 రోజులు చూసానంతే. ఎక్కడికి స్విచ్ నొక్కుతున్నారు, ఎప్పుడు బ్రేక్ వేస్తున్నారు, ఎప్పుడు హ్యాండిల్ తిప్పుతున్నారు, ఎక్కడ ఏది వేస్తున్నారని అలా పక్కన కూర్చున్నా. 1 రోజులు మంచి గ్రౌండ్లో అన్న నేను ఎక్కేస్తానని ఎక్కేసాను అంతే. ఎక్కేయడం, అవి మీద నడిపించడం అంతే. డ్రైవింగ్ వచ్చేసింది నాకు. దీనికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఏం చేస్తారు చెప్పండి? తెల్లవారుజామున మీరు చూస్తారా లేదో డ్రైవింగ్ క్లాసులు. ఏమండి వాడికి ఫీజు, బ్యాక్ గేర్ ఒక క్లాసు, ఫ్రంట్ గేర్ ఒక క్లాసు, ఏమండి మిర్రర్ చూడటం ఒక క్లాసులు అండి అవన్నీ. వెనకాల మిర్రర్ చూడటం ఒక క్లాసు. ఎవడకి కావాలి ఈ క్లాసులన్నీ? ఎక్కి తొక్కితే ఒక కారు వెళ్ళిపోవాలా? ఇది ఏమండి దేవుడు వెనకుంటే దేవుడిని నమ్మితే వచ్చే ధైర్యం అండి. ఇది వెళ్ళిపోద్ది, వస్తుంది. మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి చెప్తున్నాను. మనకు రాందంటూ ఏముండదండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి మీరు నమ్మారా, మీకు రాందంటూ ఏమీ ఉండదు. కాకపోతే దాని మీద అంత మీరు ఇవ్వాలి, టైం ఇవ్వాలి, మీ హృదయాన్ని పెట్టాలి, మీ మనసుని పెట్టాలి. రావాలి నాకు అని కూర్చోవాలి అంతే. రాందంటే ఏమీ ఉండదు.
కనుక దేవుడు పిల్లలుగా నేను పరీక్షలు రాశానండి. మీరు ఎలా పరీక్షలు రాస్తున్నారు, నేను ఎలా పరీక్షలు రాశాను. నాకు ఇబ్బంది ఉంది. నా వేలు చూడండి ఇలాగా పక్కకు జరిగి ఉంటుంది. ఎందుకు జరిగి ఉంటుంది అంటే పెన్న పట్టుకునేటప్పుడు నా పెన్న కరెక్ట్గా ఇక్కడ పడుతుంది. కరెక్ట్గా 10 నిమిషాలు రాసేసరికండి ఇది ఇంత లావు ఊపుతుంది. ఇక్కడ నాకు కాజేస్తుంది. ఇక్కడ ఎక్కువసేపు పెన్న పట్టుకోలేను, స్పీడ్గా రాయలేను. అది నా బలహీనత. అలాగని నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏమో ఇంత వాచిపోద్దండి, నేను 3 గంటల్లో పరీక్ష రాయలేను, 6 గంటలు ఇవ్వండి అంటే ఇస్తారా డాడీ వాళ్ళు? నీ సంవత్సరం ఎవరికి కావాలరా రాసిపో అంటారు. అప్పుడు నేను దాన్ని అధిగమించడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవాడిని అండి. చాలా రోజులు ఈ చేత్తో రాయడానికి ప్రయత్నించాను. ఈ చేత్తో రాయడానికి కొద్ది రోజులకి 1 గంట సేపు. ఎగ్జామ్ అంటే ఎంతసేపు రాయాలి? 3 గంటలు. మొదటి పరీక్షకి ఇంత లావైంది. ఐసుగుడ్డ ఇలా చుట్టాను. తర్వాత నెమ్మదిగా అధిగమించడానికి చిన్న చిన్న ఎక్సర్సైజులు. డాక్టర్ గారిని అడిగితే నువ్వు అది చేయాలా, ఇది చేయాలా, అక్కడ పెన్ అటు ఇటు జరపాలా, ఒకే చోట ఆనించకూడదు, ముందుకు జరుపు, వెనక్కి జరుపు. ఆ తర్వాత పెన్నులకి చివర ఇప్పుడు కొత్తగా వచ్చేయండి, పెన్ను హార్డ్గా కాకుండా దానికి ఒక స్మూత్ ఉంటుంది, అది ఆ పెన్నులు వాడాలి నువ్వు అన్నాడు. దొరికింది మార్గం. అది వాడేసరికి నొక్కట్లేదు, పెద్దగా దొరికిపోయింది మార్గం. అలా మొత్తం మీద రాయడం ప్రారంభించాను. ఏమండి నాకు ఇది కావాలి అంటే మనకు అవ్వందంటూ ఉంటుందా భూమి మీద? ప్రతి దానికి సొల్యూషన్ మనకి దొరుకుతుంది. దేవుని పిల్లలరా, యవనస్తులండి మీరంతా, ఏది కావాలనుకుంటే అది దేవుడు మీకు ఇచ్చే కాలం ఇది. ఎలా మీరు దేవుడి కొరకు నిలబడాలనుకుంటే అలాంటి సహాయాన్ని దేవుడు మీకు ఇచ్చే కాలం ఇది. కనుక సమయాన్ని వృధా చేయకండి, కాలాన్ని వృధా చేయకండి. ముఖ్యంగా నాకు రావటం లేదు, వాక్యం రావట్లేదు, ప్రసంగాలు రావటం లేదు, ప్రార్థన రావటం లేదు, పాట రావటం లేదు, నాకు రావటం లేదు అన్నది ముందు మీరు మైండ్లోంచి ఏం చేయాలా? తీసేయాల. నిలబడితే వస్తుంది, చేస్తే వస్తుంది, ట్రై చేస్తే వస్తుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ప్రతి దాంట్లోనూ దేవుడిని ముందు పెట్టుకోండి. నమ్మకంగా మీరు ఏ పనిని స్వీకరిస్తే ఆ పనిలో దేవుడి కొరకు మీరు నమ్మకంగా నిలబడండి. ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? జీవకిరీటం. ఎంత బాగుందండి ఆ మాట. అంటే నమ్మకాన్ని మధ్యలో వదిలేస్తామంటే, వదిలితే కనుక అక్కడ చెప్పాడుగా, నమ్మని వారిని ఏం చేశాడు? నాశనం చేశాడు. మనం కూడా మధ్యలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి దేవుడి పైన, మనల్ని కూడా దేవుడు నాశనానికి పంపిస్తాడు, నిత్యాగ్ని దండనకు పంపిస్తాడు. చివరిగా మాట తిమోతికి పత్రిక రాశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. బోధ ఎవరికి అప్పగించమంటున్నాడు? బోధించే సామర్థ్యం ఉండాలి. తర్వాత ముఖ్యంగా అతనికి ఇంకో క్యారెక్టర్ ఉండాలన్నాడు. ఏంటది? నమ్మకం. దెబ్బేయకూడదు, దేవుడికి దెబ్బేయకూడదు, పని అప్పగించిన వాళ్ళకి దెబ్బేయకూడదు, సంఘానికి దెబ్బేయకూడదు. నమ్మకం, 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 నమ్మకం. మా ముందు మాకు వాక్యం నేర్పించిన ప్రిన్సిపల్ గారు ఉండేవారండి. ఆయన ఎవరిని వాక్యం చెప్పమని పంపిస్తే వాడు అటు నుంచి అటే 4 ప్రసంగాలు చేసేసరికి 4 వెనకాల అన్నా నువ్వు సూపర్ అన్నారు అనుకోండి, అంతేనంటే ఇక రాను అన్న దగ్గరికి, నేను దుకాణం పెట్టేస్తున్నాను, పెట్టేశారు చాలామంది అలాగా. అంటే ఆయనకి ఏం వేశారు వాళ్ళందరూ? దెబ్బండి, దెబ్బ దెబ్బ దెబ్బ. అలా వేయకూడదండి. చక్కగా మనల్ని వాక్యంలో పెంచి, వాక్యంలో నిలబెట్టి, వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామందికి తెలియదు అది. దేవుడి సన్నిధిలో మనల్ని నిలబెట్టి మాట్లాడిస్తున్నారు అంటే, ఆ మాట్లాడే భాగ్యం దేవుడి సన్నిధిలో మనకి ఇచ్చారు అంటే అది ఎంత భాగ్యం అండి. భూమి మీద ఎవరికి వస్తుంది అవకాశం? కనుక దేవుడి పిల్లలుగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నమ్మకస్తులకే నువ్వేం అప్పగించాలి? పని, బోధ అప్పగించిన ఆయన. పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, ఎవరితో పడితే వాళ్ళకు పని అప్పగించుకుని ఆయన నమ్మకస్తులకే నువ్వు పని అప్పగించు అన్నాడు. ఒకటిక్కడ దేవుడు మీలో ఎప్పుడైతే నమ్మకాన్ని చూస్తాడో అప్పుడేనండి దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా? పని అప్పగిస్తాడు. వీడికి ఇస్తే ఖచ్చితంగా ఈ పని చేస్తాడు. కష్టమైన, నష్టమైన, శ్రమైన ఓర్చుకుంటాడు, ఓర్చుకుని నిలబడతాడు అని ఎవరినైతే దేవుడు నమ్ముతాడో వాళ్ళకి ఏమిస్తాడు? పని అప్పగిస్తాడు. మన దగ్గర చాలామంది సంఘం ఇలా రన్ అవుతుంది అంటే, సంఘంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నా ఒక్కడి వల్ల ఏమవుతుందండి? నా వెనకాల చాలామంది కష్టపడతారండి. వాళ్ళంతా నేను సేవ ప్రారంభించిన నాటి నుండి నాకు నమ్మకస్తులు. వాళ్ళు ఏ పని అప్పగించినా చేస్తారండి. మా వల్ల అవదని చెప్పరు, నేను రానని చెప్పరు, నేను వెళ్ళనని చెప్పరు. అలాంటి నమ్మకస్తులు సంఘంలో ఈరోజు మనకు ఉన్నారు. కాబట్టి వాళ్ళ వలన సంఘం ఏం చేస్తుంది? ఈరోజు
అభివృద్ధి చెందుతుంది. ఆ నమ్మకస్తుల వల్లే కదా. పని తీసుకోవటం ఎంత ముఖ్యమో తీసుకున్న పనిలో నిలబడటం అంతే ముఖ్యం. ప్రాణం పోయిన దేవుడి పని మాత్రం ఆగకూడదు. అది నమ్మకస్తుల లక్షణం అదేనంటే. ప్రాణం పోవాలి తప్ప పని మాత్రం ఆగకూడదు. నేను చాలాసార్లు నేను చేసిన పనిని చెప్తాను, మీ కళ్ళ ముందు ఉన్నాను కనుక. చందనగర్లో రీసెర్చ్ సెంటర్ నడిపించేవాడిని, అంటే కోఆర్డినేటర్ నేను. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పడిపోయారు, ఆపరేషన్ చేయాలి. 2 నెలలు నేను అక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కోఆర్డినేటర్గా నేను ఎక్కడో ఊర్లో ఉండిపోయి నిన్న మా నాన్నకి బాగోలేదు కదా అని నేను పని ఆపేసాను అనుకోండి, అది నాకు ఏమవుతుందో తెలుసా? శాపం. కనుక గురువారం వచ్చేసరికి అండి ఉదయం నుంచి ఫోన్లు కొట్టేవాడిని అందరికీ. నాన్న క్లాస్ ఓపెన్ చేయండి, అన్న వస్తాడు తీసుకురండి, క్లాస్ ముగించేంత వరకు ఆయనతో పాటు ఉండండి, ఆయన ట్రైన్ ఎక్కించండి, మీరు తాళాలు వేసుకోండి, సౌండ్ బాక్స్ నెమ్మదిగా ఇంటికి తెచ్చేసేయండి. నేను లేకపోయినా పని మాత్రం ఏమవకూడదు, ఆగకూడదు. ఇదండి భయం. అమ్మో పని అప్పగించారు, నేను లేకపోయినా నా వల్ల ఆ పని ఏమవ్వకూడదు, ఆగకూడదు. ఈ మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళండి దేవుడి దృష్టిలో నమ్మకస్తులు. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాం అనుకోండి, పెద్దది ఇస్తాడు. అందులో నమ్మకంగా ఉన్నాం అనుకోండి, ఇంకా పెద్దది ఇస్తాడు. మీకు కింద గుమస్తా ఉదాహరణ చెప్పానుగా, ముందే తాళం ఇచ్చారు, ఒక బీరు, అది నమ్మకంగా ఉన్నాడు, పెద్ద గుర్తు వచ్చింది. కానీ ఆడు చివరికి ఏం చేశాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మనం అలాగే, దేవుడు ఇప్పుడు చిన్న పని ఇచ్చాడండి, చేత పట్టుకోండి, గొప్పగా చేయండి. ఇప్పుడు ఇచ్చిన చిన్న పనిని పెద్ద పని ఇస్తాడు. దాన్ని బాగా చేశారనుకోండి, ఇంకా పెద్ద పని ఇస్తాడు. ఈరోజు మనం ప్రతిరోజు దేవుడిని అడగాల్సింది ఏంటో తెలుసండి? ఉదయం లేస్తే దేవుడిని మనం అడగాల్సింది ఏంటంటే, దేవుని పని తండ్రి కొంచెం అడ్డ మీద వాళ్ళు అడుక్కుంటారు చూసారా, పని ఇవ్వండి సార్, పని ఇవ్వండి సార్ అని. అలాగా ప్రార్థనలో దేవుడిని మనం ఏం అడగాలో తెలుసా? పని ఇవ్వండి, పని తండ్రి, పని తండ్రి, నీ పని చేసుకుంటేనే కదా నాకు జీతం, మరణం తర్వాత పని ఇవ్వండి అని అడగాలి. పని అడిగే స్థితికి మనం రావాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.